పల్నాడు జిల్లా నరసరావుపేట డిసిహెచ్ఎస్ డాక్టర్ బివి రంగారావు గారు, డిఎంహెచ్ఓ డాక్టర్ రవి గారి, నరసరావుపేట ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మంతూర్ నాయక్ గారు మరియు ఆర్ఎంఓస్ డాక్టర్ ఏడుకొండల గారు, డాక్టర్ దయానిధి గారు వారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎల్డర్లీ పర్సన్స్ కార్యక్రమం అక్టోబర్ 1 నుండి ఏరియా హాస్పిటల్ నరసరావుపేట పల్నాడు డిస్టిక్లో వృద్ధుల దినోత్సవాలు జరుగుతున్నవి. అందులో భాగంగా 4వ రోజైన అక్టోబర్ 4న వృద్ధుల ఆశ్రమమైన సదానంద చారిటబుల్ ట్రస్ట్లో డాక్టర్ పార్థసారథి గారు, డాక్టర్ ప్రసన్న గారి ఆధ్వర్యంలో షుగరు, బీపీ, సైక్రియాటిటీ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించి ఉన్నారు. ఈ కార్యక్రమంలో పిఓ రాజేశ్వరి గారు, ఫిజియోథెరపిస్ట్ జయశ్రీ గారు, స్టాఫ్ నర్సు కీర్తన, సునీత, షారోన్ మరియు కిరణ్మయి, బషీరా గారు పాల్గొని ఉన్నారు. వీళ్ళ ప్రాబ్లం ఏంటనేది ఒకసారి వాళ్ళకి ఎలా ఏమవుతుందని కూడా ఒకసారి చూసి వాళ్ళని కౌన్సిల్ చేయడానికి మేము ఏహెచ్ నర్సరావుపేట తరపు నుంచి ఎన్సిడి వాళ్ళు, ఎంపీహెచ్పి అందరం కలిసి వచ్చాము. ఒక టీమ్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా స్టాఫ్ ఇంట్రడ్యూస్ చేయాలని. ఈ యొక్క కార్యక్రమం మన నరసరావుపేట ఏరియా హాస్పిటల్ పల్నాడు డిస్ట్రిక్ట్ నుండి డీసీ గారు రంగారావు సార్ గారు, డిఎంహెచ్ఓ గారు రవి సార్ గారు, మా మెడికల్ సూపరింటెండెంట్ గారు మంతూర్ నాయక్ సార్ గారు, ఆర్ఎంఓస్ చెప్పారు మేడం, ఏడుకొండల సారు అండ్ దయానిధి గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. అయితే అక్టోబర్ 1 నుంచి ఇంటర్నేషనల్ ఎల్డర్లీ డేగా ప్రకటించారు. దాన్ని మేము పురస్కరించుకొని ఈ యొక్క 4వ రోజు అయినటువంటి నరసరావుపేటలో ఉన్నటువంటి సదానంద చారిటబుల్ ట్రస్ట్కి, వృద్ధాశ్రమానికి ఎల్డర్లీ డే సెలబ్రేట్ చేయడానికి వచ్చి ఉన్నాము. దీన్ని నిర్వహిస్తున్న శివకుమారి గారు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ బెడ్ రీడెన్ పేషెంట్స్ ఉన్నారు, అందులో వృద్ధులు ఉన్నారు. ఇక్కడ డయాబెటిక్, హైపర్ టెన్షన్, సైకియాట్రిక్ ప్రాబ్లం ఉన్నటువంటి కొంతమందిని, ఒక 20-25 మందిని ఇక్కడ ఆశ్రమం నిర్వహించడం జరుగుతుంది. అయితే వీళ్ళని మేము ఇట్లా కలవటం కూడా మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళకి సేవ చేయటం కూడా అదొక అదృష్టమే. మా నరసరావుపేట ఏరియా హాస్పిటల్ నుంచి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయమని ఇక్కడ పంపించినటువంటి మా నరసరావుపేట డీసీ గారు, డిఎంహెచ్ఓ గారు అండ్ సూపరింటెండెంట్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అయితే మరొకసారి ఏంటంటే మీరు అందరికి కూడా తెలియజేయడం ఏమైందంటే, మీరు ఎప్పుడైనా కానీ నరసరావుపేట ఏరియా హాస్పిటల్కి రావచ్చు. అక్కడ 13లో షుగర్కి, బీపీకి మేము చూడటం జరుగుతుంది. 27 నెంబర్లో సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న, ఏదన్నా ఇబ్బంది ఉన్నటువంటి అక్కడ సతీష్ గారు మేము చూడటం జరుగుతుంది. మాకు పార్థసారథి సారు ఏదైనా మీకు చర్మ వ్యాధులు ఉన్నటువంటి ఉన్నా కానీ ప్రసన్న మేడం గారు వీళ్ళందరూ కూడా మేము కేర్ఫుల్గా చూడటం జరుగుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా అక్కడికి రావచ్చు. మేము మీకు మా వంతు మేము ఏం చేయాలనుకుంటున్నాము ప్రభుత్వ పరంగా అది మేము చేస్తాము. ఉచితంగానే మీకు మందులు కానీ పంపిణీ అన్నీ చేయడం జరిగింది. కాబట్టి మిమ్మల్ని మేము ఇట్లా కలిసినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క ట్రస్ట్ నిర్వహిస్తున్న శివకుమారి గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా స్టాఫ్ తరపు నుంచి అనేక మంది ఆడియాలజీ మేడం, సైకియాట్రిక్ తరపు నుంచి ఈ మేడం గారు రావడం జరిగింది. ఫిజియోథెరపీ మేడం గారు, అందులో మేము ఎన్సిటి స్టాఫ్గా మేమిద్దరము, సైకియాట్రిక్ స్టాఫ్ గారు మేమందరూ రావడం జరిగింది. కాబట్టి అటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరిద్దరు అక్కడికి రాలేము, మా వైపు వచ్చింది డోర్ ఓకే. చేసుకోండి. మరి ఉందా లక్ష్యం ఉందా?